మనం కాంపౌండ్స్ పార్ట్ 2 డిస్కస్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఏంటి అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి అంటే ఇఫ్ దేర్ ఈజ్ ఓన్లీ సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ ఆర్ కార్బన్ అండ్ హైడ్రోజన్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్, లేదా కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటే వాటిని ఏమంటాము అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CH4 అనేది సాచురేటెడ్ హైడ్రోకార్బనా కాదా చెక్ చేద్దాం. కార్బన్కి వ్యాలెన్సీ 4 బాండ్స్ వేసేయండి. హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సరిపోయినాయి, అన్ని సింగిల్ బాండ్సే వచ్చాయి. కాబట్టి CH4 అనేది ఏంటిది? సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? దేర్ ఈజ్ ఓన్లీ సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్ అండ్ హైడ్రోజన్. ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటే వాటిని ఏమంటామంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. నెక్స్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్కి మధ్య డబుల్ బాండ్ కానీ లేదా ట్రిపుల్ బాండ్ కానీ, లేదంటే కార్బన్కి హైడ్రోజన్కి మధ్య డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని ఏమంటాము అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. చాలా ఇంపార్టెంట్. సాచురేటెడ్ అంటే కార్బన్కి మధ్య సింగిల్ బాండే ఉండాలి. అన్సాచురేటెడ్ అంటే కార్బన్కి మధ్య డబుల్ బాండ్ అయినా ఉండొచ్చు, ట్రిపుల్ బాండ్ అయినా కానీ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాము, ఆ టేబుల్ చూడండి. సో క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాలో లేదా ఆల్కన్ అని ఫంక్షనల్ గ్రూప్లో Cl కానీ అంటే క్లోరిన్ కానీ లేదంటే సింగిల్ బాండ్ Br బ్రోమిన్ కానీ కనిపిస్తే దానికి ఏమని పిలవాలి, లేదా కాంపౌండ్ ఏమని పిలుస్తాము అంటే హ్యాలో అని పిలుస్తాం, హ్యాలో ఆల్కేన్ అని. అలా కాకుండా OH అని కనిపించింది అనుకోండి, ఆ సింగిల్ బాండ్ OH అని కనిపిస్తే చివరిలో, సో దాన్ని ఏమంటామంటే ఆల్కహాల్ అంటాం. అలా కాకుండా కార్బన్కి ఒక సింగిల్ బాండ్ తోటి హైడ్రోజన్, డబుల్ బాండ్ తోటి ఆక్సిజన్ కనిపించిందంటే దాన్ని ఏమంటాము? ఆల్డిహైడ్ అంటాం. ఇలాగే బిట్లు అడుగుతాడు, మీరు కూడా చదువుకోండి. తర్వాత కార్బన్కి డబుల్ బాండ్ తోటి ఆక్సిజన్ ఉంటే దాన్ని ఏమంటామంటే కీటోన్ అంటాము. అలాగే కార్బన్కి డబుల్ బాండ్ తోటి ఆక్సిజన్ ఉండి అలాగే OH కనుక ఉంటే కార్బన్కి సింగిల్ బాండ్ తోటి దాన్ని ఏమంటామంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం. సో ఫంక్షనల్ గ్రూప్స్ గుర్తుంచుకోండి. కార్బాక్సిలిక్ యాసిడ్కి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, లేదంటే ఆల్డిహైడ్కి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, లేదా కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఇస్తే దాని యొక్క కాంపౌండ్ పేరు ఏంటి అని అడుగుతాడు. కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఇస్తే కీటోన్ అనమాట. ఓకే, సో ఇవన్నీ టేబుల్ వేసాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ చూద్దండి. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే కంబషన్. కంబషన్ అంటే ఏంటి అంటే బర్నింగ్, కాలటము. అంటే దీంట్లో ఏమవుతుంది, సబ్స్టెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ని మండిస్తే ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. అలాగే సో ఏదైనా సబ్స్టెన్స్ని మనం బర్న్ చేసినప్పుడు, కంబషన్ అంటే వేడి చేసినప్పుడు కానీ బర్న్ చేసినప్పుడు కానీ ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుంది. సో దాన్ని ఏమంటాము అంటే కంబస్టన్ అంటాం. సో కంబస్టన్లో ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, సో అంటే బర్నింగ్ అనేది కంప్లీట్గా జరగలేదనుకో సూటీ ఫామ్ అవుతుంది. ఏంటి సూటీ అంటే ఏంటి? మసి. మనకి కుకింగ్ వెజిల్కి బ్లాక్లో అంటే బ్యాక్న అడుగున ఏమవుతుందంటే నల్లగా మసి ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే సూటీ అంటాం. ఎందుకు ఆ సూటీ అనేది ఫామ్ అవుతుంది అంటే, సో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కంప్లీట్గా బర్న్ అవ్వకపోతే, వెన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ నాట్ బర్న్ కంప్లీట్లీ దెన్ ఇట్ విల్ ఫామ్ సూటీ. సో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కంప్లీట్గా బర్న్ అవ్వకపోతే అవి ఏం చేస్తాయి అంటే మసిని ఫామ్ చేస్తాయి, సూటీని. నెక్స్ట్ ఇంకొక రీజన్ కూడా ఏంటి అంటే, సో ఇన్లెట్స్ ఆఫ్ ద గ్యాస్ విల్ బి బ్లాక్డ్. ఓకే, ఇప్పుడు గ్యాస్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది. సో దీనికి చుట్టూరు కూడా ఏముంటాయి అంటే ఇన్లెట్స్ ఉంటాయి.
ఇవి కనుక మసితోటి నిండిపోయి బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది, సూటీ ఫామ్ అవుతుంది. సో వీటిలన్నింటినీ క్లీన్ చేసుకుంటే ఆ సూటీ అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఇది కంబస్టన్ రియాక్షన్. సెకండ్ వన్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ టు ద సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అనే సబ్స్టెన్స్ ఉంది, దానికి ఆక్సిజన్ యాడ్ చేసావు, ఏమైంది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఓకే, సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ టు ద సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. అయితే ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ని లేదా పొటాషియం డైక్రోమేట్ని, ఓకే, పొటాషియం పర్మాంగనేట్ KMnO4 ఇదేంటి అంటే పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ పొటాషియం పర్మాంగనేట్. అలా కాకుండా పొటాషియం డైక్రోమేట్ ఉంది, K2Cr2 O7. దీన్ని ఏమంటామంటే పొటాషియం డైక్రోమేట్. పొటాషియం డైక్రోమేట్ అంటాము. సో ఈ పొటాషియం డైక్రోమేట్ని కానీ లేదంటే పొటాషియం పర్మాంగనేట్ని కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో వాడతారు. మన పైప్ పెట్టి ఓదమంటారు కదా, ఆ మిషన్ లోపల ఏముంటుంది అంటే పొటాషియం పర్మాంగనేట్ అయినా ఉంటుంది, లేదా పొటాషియం డైక్రోమేట్ అయినా ఉంటుంది, లేదా పొటాషియం పర్మాంగనేట్ అయినా ఉంటుంది. వీటిలో ఎందుకు వాడతారంటే వీటిని ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాము. ఇవేం చేస్తాయి అంటే ఆల్కహాల్ని యాసిడ్గా మారుస్తాయి. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి, మనం తాగినటువంటి ఆల్కహాల్ని యాసిడ్స్గా మారుస్తాయి. అందుకని ఈ రెండింటిని ఏమంటాము అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాం. ఎడిషనల్ రియాక్షన్. ఇందాక చెప్పాను కదా, శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేవి ఎడిషనల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా మారుతాయి. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా మారుతాయి. ఎలా మారుతాయి? బై పార్టిసిపేటింగ్ ఎడిషనల్ రియాక్షన్. సో ఈ ఎడిషనల్ రియాక్షన్లో మనం ఏం చేస్తామంటే క్యాటలిస్ట్ అనే ఒకదాన్ని వాడతాము. సో ఈ క్యాటలిస్ట్ ఏం చేసింది అంటే కెమికల్ రియాక్షన్ రెగ్యులేట్ చేసింది. అంటే కెమికల్ రియాక్షన్ పెంచనైనా పెంచింది, లేదా తగ్గించనైనా తగ్గించింది. ఓకే, రెగ్యులేట్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ క్యాటలిస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే క్యాటలిస్ట్గా ఏం వాడతాము, పెల్లాడియం అయినా క్యాటలిస్ట్గా వాడతాము, లేదంటే నికెల్ అయినా కానీ క్యాటలిస్ట్గా వాడతాం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, వెజిటబుల్ ఆయిల్స్లో క్యాటలిస్ట్గా దేన్ని వాడతాము? వెజిటబుల్ ఆయిల్స్లో క్యాటలిస్ట్గా దేన్ని వాడతాము అంటే నికెల్నే వాడతాము. సబ్స్టిట్యూషన్ రియాక్షన్. జనరల్గా శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఇన్యాక్టివ్ అనమాట, ఎవరితోటి కూడా రియాక్ట్ అవ్వు. కానీ శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గాలిలో ఉన్న క్లోరిన్ తోటి రియాక్ట్ అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ఎయిర్లో ఉన్న క్లోరిన్ తోటి రియాక్ట్ అవుతాయి. ఓకేనా? సో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ యొక్క ఆటమ్స్ని రీప్లేస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. CH4Cl2 plus Cl2 ఇదేమవుతుంది, హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తుంది. చూడండి, CH3Cl ప్లస్ HClగా మారుతుంది. అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ తగ్గించి క్లోరిన్ ఆటమ్ అనేది రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ CH4 అనేది శాచురేటెడ్ హైడ్రోకార్బన్, ఇది క్లోరిన్ తోటి రియాక్ట్ అయిపోయి ఇలాగ మారుతుంది అనమాట. ఓకేనా? సో వీటిని ఏమంటాము అంటే
సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఇప్పుడు 2 ఇంపార్టెంట్ పాయింట్లు లెసన్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఏంటి అంటే కోల్ అనేది దేని నుంచి వస్తుంది? ప్లాంట్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి చనిపోయినటువంటి చెట్ల నుంచి కోల్ అనేది ఫామ్ అవుతుంది. మరి పెట్రోల్ దేని నుంచి ఫామ్ అవుతుంది అంటే టైనీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండర్ సీ, సముద్రంలో ఉన్న చిన్న చిన్న చెట్లు అలాగే జంతువుల వలన ఈ పెట్రోల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి చూద్దాండి. ఇక్కడ సోడియం అనేది ఇథనాల్తో రియాక్ట్ అయింది. రియాక్ట్ అయితే మనకేం ఫామ్ అవుతుందంటే సోడియం ఇథాక్సైడ్ ఫామ్ అవుతుంది, పక్కన హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సో ఇక్కడ డాష్ ఇచ్చి ఈ బిట్ ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ కాల్డ్ వెనిగర్. 5 నుంచి 8% వరకు ఉన్న ఎసిటిక్ యాసిడ్ని మనం ఏమంటాము అంటే వెనిగర్ అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి నేను డిస్క్రైబ్ చేస్తాను, మీరు చూసుకోండి. ఇథనాల్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ సాల్వెంట్. ఓకే, చూద్దాము. మిథనాల్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్ కెన్ బి కాజ్ డెత్. అంటే ఇథనాల్ అంటే ఆల్కహాల్గా మనం తీసుకోవచ్చు డ్రింకింగ్ పర్పస్, అదేం కాదు. కానీ మిథనాల్ని కనుక తాగామంటే లిటిల్ క్వాంటిటీస్లో మిథనాల్ తీసుకున్నా కానీ కాజ్ టు డెత్, చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇథనాయిక్ యాసిడ్ ఈజ్ కామన్లీ కాల్డ్ ఎసిటిక్ యాసిడ్. ఇథనాయిక్ యాసిడ్ని ఏమంటాము? ఎసిటిక్ యాసిడ్ అని కూడా అంటాం. తర్వాత ఎస్టర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ పర్ఫ్యూమ్స్. ఎస్టర్స్ను ఉపయోగించి ఏం చేస్తారంటే పర్ఫ్యూమ్స్. ఎస్టర్స్ యూజ్డ్ టు మేక్ పర్ఫ్యూమ్స్. ఎస్టర్స్ను ఉపయోగించి ఏం తయారు చేస్తారంటే పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. సో ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అవగానే ఎగ్జామ్ కూడా రాసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.